కాబట్టి ఈరోజు ఏ కాలనీ వెళ్ళినా ఏ బస్తీ వెళ్ళినా నీటి సమస్య ఉందని చెప్పి ప్రజలు వాపోతా ఉన్నారు, ఇబ్బంది పడుతా ఉన్నారు. మళ్ళీ గతంలో పరిస్థితులు కనపడతా ఉన్నాయి. కేసీఆర్ గారు రాకముందు పరిస్థితులు మళ్ళీ కనపడతా ఉన్నాయి, మళ్ళీ ఉత్పన్నం అవుతా ఉన్నాయి. ఈ సమస్యలు ఇప్పుడిప్పుడే వస్తా ఉన్నాయి. నీళ్లు లేవు, వచ్చే నీళ్లు కూడా అరకొర వస్తా ఉన్నాయి, ప్రెజర్ లేదు. అదేమంటే మీదికెళ్ళి నీళ్లు రావట్లేదని చెప్పేసి అధికారులు ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. ఈరోజు ముఖ్యమంత్రి గారేమో గాలి మూటలు తిరుగుకుంటా గాలి మాటలు మాట్లాడుతున్నాడు తప్ప ప్రజల సమస్యలు పట్టించుకున్న పాపన పోతలేడు. ఆయన ఒకటే కళ. ఆయన కళ అంతా కూడా లేని నగరం, ఒక లేని ఫ్యూచర్ లేని ఒక ఫ్యూచర్ సిటీ, ఏదో ఏదో ఆ నగరం పెట్టుకొని ఫోర్త్ సిటీ అని పేరు పెట్టుకొని, ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టుకొని, ఇల్లు లేదు, ముంగులు లేదు, ఒక మనిషి లేడు, ఒక ఎవరు లేడు అక్కడ. లేని నగరానికి మెట్రోలే తీసుకుపోతా అంటాడు, లేని నగరానికి హెలికాప్టర్ తీసుకుపోతా అంటాడు, లేని నగరానికి పెట్టుబడులు పెడతా అంటాడు. అరే ఉన్న నగరాన్ని గాలి కొదిలిపేసి ఉన్న నగరాన్ని ఫ్యూచర్ లేకుండా చేసి, ఉన్న సిటీకి ఫ్యూచర్ లేకుండా చేసి, లేని సిటీ గురించి ఫ్యూచర్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. ఇది ఒక ఆలోచన మీద అర్థం చేసుకోవాలి మనందరం కూడా. కాబట్టి లేని నగరం గురించి కాదు ముఖ్యమంత్రి గారు, ఉన్న నగరంలో ప్రజలు ఇబ్బంది పడుతా ఉన్నారు. ఇక్కడ నీళ్లు లేకుండా సతమతం అవుతా ఉన్నారు. మా కేసీఆర్ గారి హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చక్కగా నీళ్ళిచ్చి మండు టెండలో కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా చూసినటువంటి ఘనత మాకు ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నది. కానీ ఈ ముఖ్యమంత్రి గారు పూర్తిగా పరిపాలన గాలికి వదిలేసి గాలిలో తిరుగుకుంటా గాలి మాటలు మాట్లాడుకుంటా నేను పగటి కళలు అంటున్నాడు. నేను ఇంకా 20-30 వరకు ముఖ్యమంత్రి ఉంటా, దాని తర్వాత ఢిల్లీ పోతా అని చెప్పేసి పగటి కళలు అంటున్నాడు. పగటి పనులకు బంద్ చేసేయండి ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు పట్టించుకోండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ నీళ్లు లేవు నాయనా అంటే ఫోర్త్ సిటీకి నీళ్లు తీసుకుపోతా, ఆడ పొల్యూషన్ పెడతా, నీళ్లు ట్యాంకర్ కడతా, రోడ్ వేస్తా, మెట్రో తీసుకుపోతా, హెలికాప్టర్ తీసుకుపోతా, ఇవే కథలు చెప్తున్నాడు, మాటలు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ రోజు వారి యొక్క ప్రభుత్వం కళ్ళు తెరవాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఇక్కడ మనం మీకు నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాము. అనేక ప్రాంతాలలో నీళ్లు లేక ప్రజలు సతమతం అవుతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు, నరకయాతన పడతా ఉన్నారు. ఇదే కనుక కొనసాగితే ఇదే నీటి సమస్య మీరు తక్షణం కుత్బుల్లాపూర్ ప్రాంతం కాక హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాల్లో తాగునీటి సమస్య వస్తా ఉన్నది. గతంలో ట్యాంకర్లు ఉంటుండే కేసీఆర్ గారు రాకముందుకు, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ట్యాంకర్లు బంద్ అయిపోయినాయి. తెలుసుగా ట్యాంకర్లు చూసినావా మనం? ట్యాంకర్లు బంద్ అయిపోయినాయి. మళ్ళీ ఈయన వచ్చిండు మన ట్యాంకర్లు కనబడుతున్నాయి. ట్యాంకర్లు దొరుకుతలేవు అవి కూడా. కాబట్టి మళ్ళీ ట్యాంకర్లు చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం, మళ్ళీ మహిళలు బిందెలు పట్టుకొని ట్యాంకర్లు కూడా కొట్టడం పంచాయతీలు మళ్ళీ స్టార్ట్ అయింది. కాబట్టి ఈ సమస్యని పరిష్కరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉన్నది. ఈ యొక్క మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ వారి దగ్గరనే పెట్టుకున్నాడు. కాబట్టి దీని గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన ముఖ్యమంత్రి గాలి వదిలేసినాడు. కాబట్టి ఆయన కళ్ళు తెరవాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మనం ఈ ధర్నా కార్యక్రమం చేపట్టినాము. ఈ సమస్య కూడా పరిష్కారం కాకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ ఇల్లు ముట్టడి చేస్తామని చెప్పి హెచ్చరిస్తామని చెప్పి సందర్భంగా కాదు, ముఖ్యమంత్రి గారు నిద్రపోతే కాదు, నిద్ర లేవాలి. ఇక్కడ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకోవాలి. నువ్వు ఎంపీ ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోలేడా, ముఖ్యమంత్రి అయినావు మళ్ళా పట్టించుకునే పాపన పోతలేవు. కాబట్టి నిధులు ఇస్తలేవు, నీళ్లు తీసుకురాలేకపోతా ఉన్నావు. కాబట్టి ఘోరంగా విఫలమైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు. అయినా వీరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీరు ఖచ్చితంగా నీటిని పెంచాలి. ఇక్కడ చాలా ప్రాంతాల్లో జగిదిరుగుట్ట కానీ, సురారం కానివ్వండి, ఈ రోజు చింతల్ డివిజన్ కానివ్వండి, అనేక ప్రాంతాల్లో, అదేవిధంగా రింగ్ రోడ్ దగ్గర కానివ్వండి, కొంపల్లి దుల్లపల్లి ప్రాంతాల్లో అనేక ప్రాంతాలలో నీటి సమస్య వస్తా ఉన్నది. డ్రైనేజ్ కి వ్యవస్థకి డబ్బులు లేవు. బోర్డు దగ్గర డబ్బులు ఇస్తానికి ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించడంలో ముఖ్యమంత్రి గారు విఫలమవుతా ఉన్నారు. బోర్డు నష్టాల్లో ఉంది, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. బోర్డుని కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో లేడు ముఖ్యమంత్రి గారు. అన్ని చేయమంటున్నాడు, అన్ని పండుగలు చేయమంటాడు, ముందుకు పోమంటాడు, కానీ రూపాయి మాత్రం ఇస్తలేడు ఇక్కడ బోర్డుకి. కాబట్టి కేవలం ఆయన కాసుల వేటలోనే ఉన్నాడు. కేవలం అవినీతితో డబ్బులు మూటలని ఢిల్లీకి మోసే ప్రయత్నం ఉన్నాడు తప్ప ఇక్కడ హైదరాబాద్ కానివ్వండి, తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకున్నటువంటి పాపన పోతలేడు ముఖ్యమంత్రి గారు అని చెప్పి మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఒకటి కాదు, రెండు కాదు, ఏ రాష్ట్రంలో ఎన్నికైనా సరే ఇక్కడికి వెళ్ళి మూటలు తీసుకుపోవాలి. మన కేరళకి తీసుకుపోయాడు, అంతమంది మహారాష్ట్రకి తీసుకుపోయాడు, హర్యానా తీసుకుపోయాడు. ఏడు ఎన్నికలు అయితే ఇక్కడికి వెళ్ళి ఎన్నికలు మూటలు పోవాలి, ఢిల్లీకి మూటలు పోవాలి, అక్కడ ఎన్నికలు నడవాలి. ఆయన పదిని కాపాడుకోవడానికి ఇక్కడ మూటలు మూసి ఇక్కడ పదులు కాపాడుకోవాలి. ఇదే పని పెట్టుకొని మరి ముందుకు సాగుతున్నాడు. మామూలుగా ఇది బేసిక్ కమ్యూనిటీ. మనకి ఇది చాలా తాగునీటి అనేది చాలా ప్రధానమైనటువంటి ఒక డిమాండ్. ఇది ప్రజలకు అవసరం. ఇది నిత్యావసరంలో చాలా ముఖ్యమైనది తాగునీరు. ఇలాంటి తాగునీరును కూడా అయ్యలేకపోతున్నాడు. ఈ యొక్క శాఖను కూడా తన దగ్గర పెట్టుకుని దాని యొక్క పర్యవేక్షణ లేదు, దానికి డైరెక్షన్ లేదు ముఖ్యమంత్రి గారి దగ్గర. ముఖ్యమంత్రి గారు
ఘోరంగా విఫలమైనారు. బోర్డు పైన ఎత్తేసి బోర్డు నష్టాల్లో ఉంది, బోర్డును కాపాడాల్సిన బాధ్యత కూడా లేకుండా వదిలిపెట్టేసాడు. అంతేకాకుండా డ్రైనేజ్ సిస్టమ్లు, సివరేజ్ సిస్టమ్లు కూడా మరి చుట్టుపక్కల రింగ్ రోడ్ వరకు అని చెప్పిండు. రింగ్ రోడ్ వరకు ఉన్న మున్సిపాలిటీ అన్ని కలిపినాడు, కానీ ఒక్క రూపాయి ఇవ్వలేదు, ఎక్స్ట్రా పైసలు ఇవ్వలేదు. మళ్ళీ వాటర్ లైన్స్ ఓడియాలి, నీళ్ళు ఎడికెళ్ళి తేవాలి, డ్రైనేజ్ ఎడికెళ్ళి పెట్టాలి, అడిగితే సమాధానం లేదు ముఖ్యమంత్రి గారి దగ్గర, ప్రభుత్వం దగ్గర. కాబట్టి మనందరం కూడా మనకు మళ్ళీ నడుము బిగించి పోరాటాలకు సిద్ధం కావాలి. ఈ ప్రభుత్వం మెడలు వంచాలి. ఈ అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం, కేవలం కాసుల వేటలో పరిగెత్తుతున్న ప్రభుత్వాన్ని పగటి కలలు కంటున్నటువంటి ముఖ్యమంత్రి గారి మెడలు వంచి మన సమస్య, నీటి సమస్య పరిష్కరించే వరకు మన పోరాటం ఆగబోదని చెప్పేసి కూడా సందర్భంగా నేను మనవి చేసుకుంటూ తప్పకుండా మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇది బోర్డు దగ్గర కేవలం ఇది మీకు కనువిప్పు కలిగనీకే చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇదే కనుక కొనసాగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూబ్లీస్ ఇల్లు ముట్టడం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. కాబట్టి మనందరం కూడా ప్రతి ఒక్కరం కూడా డెఫినెట్ గా మన ప్రాంతాల్లో మీకు అందరికీ తెలుసు తాగునీటి సమస్య ఎంత జటిలంగా మారుతా ఉన్నదో, రోజు రోజుకి ఎంత ఎక్కువైతుందో చూస్తా ఉన్నాం. గ్రౌండ్ వాటర్ లెవెల్ పడిపోతున్నది, నీళ్ళు వస్తలేవు, వచ్చినా నీళ్ళు వస్తే ప్రెజర్ వస్తలేదు, వచ్చినా గంట సేపటి ఉంటే అర్ధ గంటల పని అయిపోతున్నాయి. రకరకాలైన సమస్యలు రకరకాల ప్రాంతాలలో వస్తా ఉంది. కాబట్టి దీన్ని మనం ఎండగట్టాల్సినటువంటి అవసరం, సమయం అవసరమైంది. కాబట్టి తప్పకుండా నేను కూడా బోర్డు ఎండి గారితో కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో ఎప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉన్నా, మీరు పరిష్కరించాలి, ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించాలి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలని పదే పదే చెప్తా ఉన్నాం. అయినా ముఖ్యమంత్రి గారి స్పందన వస్తలేదు. కాబట్టి ఈ పోరాటానికి మనం పూనుకున్నాం. భవిష్యత్తులో కూడా మన బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, ఉద్యమాలు తప్పవని చెప్పి సందర్భంగా నేను మనవి చేసుకుంటూ మరి వచ్చినటువంటి నాయకులందరికీ కోరుతా ఉన్నా, మన డిపార్ట్మెంట్ దగ్గర ముఖ్య నాయకులను పోయి రిప్రజెంటేషన్ మాట్లాడి మనం డిస్పర్స్ అయిదాం. ఇది మొదటి కార్యక్రమం కాబట్టి దయచేసి అందరూ సహకరించాలి. మళ్ళీ మన భవిష్యత్తులో కూడా చాలా కార్యక్రమాలు, చాలా మంది చాలా బస్తీల్లో సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆ బిల్లు మాత్రం డబుల్ అయిందని చెప్తున్నారు, నీళ్ళు వస్తలేవు కానీ బిల్లు మాత్రం వస్తుంది అంటారు. కాబట్టి ఇవన్నీ కూడా తప్పకుండా మళ్ళీ మాట్లాడి పరిష్కరించుకుందామని చెప్పి మనవి చేసుకుంటూ మరి కాబట్టి మాన్యువల్ చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ బోర్డులో వాటర్ బోర్డు అనేది మరి ఘోరం అంటే ఈ యొక్క నష్టాల్లో కూలిపోయింది. కాబట్టి ప్రభుత్వం ఒక బాధ్యత మరి దీన్ని నిలబెట్టుకోవడం. కాబట్టి ప్రభుత్వం కళ్ళు తెరిచే వారికి మన పోరాటం ఆగదని చెప్పి మనవి చేసుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ. తాగునీరు సరఫరా చేయలేని అసమర్థ ముఖ్యమంత్రి, తాగునీరు సరఫరా చేయలేని అసమర్థ ముఖ్యమంత్రి, తాగునీటి సమస్యను పరిష్కరించిన అసమర్థ ప్రభుత్వం.